కరీంనగర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్స్ రంగంలో అతిపెద్ద షాప్ వాసవి గార్మెంట్స్. నాణ్యమైన బట్టలు తక్కువ ధరకి అందించడం వీళ్ళ ప్రత్యేకత. సో వెంటనే విజిట్ చేయండి వాసవి గార్మెంట్స్, నాగచౌరస్తా టు ఎన్ఎన్ గార్డెన్ రోడ్, కరీంనగర్, అశోక్ నగర్. ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుంది. పోవడం చాలా దారుణం. ఈ బ్రిడ్జ్ మీద తాగుబోతులకు అడ్డగా మారింది. రీసెంట్ గా చాలా మంది యాక్సిడెంట్స్ అయినాయి. రోడ్ మొత్తం ఖరాబ్ అవుతుందండి. ఇక్కడ నైట్ అయితే లైట్లు అయితే ఉంటలేవు. ఇక్కడ రోడ్ కూడా బాగాలేదు. నైట్ టైంలో ఈ రూట్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కరీంనగర్ సిటీని ఒక టూరిస్టు హబ్గా మార్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. దాదాపు 224 కోట్ల రూపాయలతో మాత్రం కరీంనగర్కు ఒక ఐకాన్గా ఉండేందుకు మాత్రం ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. అంటే కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్, అదేవిధంగా సదాశివపల్లి మధ్య ఈ యొక్క కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని మాత్రం చేపట్టింది. ఎందుకంటే వరంగల్ నుంచి ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్ వెళ్లే ప్రజలకు కూడా షార్ట్ కట్ గా ఉంటుంది. దాంతో పాటుగా కరీంనగర్ కూడా ఒక ఐకాన్ గా ఉంటుందనే ఉద్దేశంతో మాత్రం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 224 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం చేపట్టింది. ఇప్పటి వరకు బాగానే ఉంది. అప్పటి వరకు దాదాపు 2023 జూన్ 21న మాత్రం అప్పటి మంత్రులు కేటీఆర్, అదేవిధంగా గంగుల కమలాకర్ చేతుల మీదుగా మాత్రం ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చాలా అట్టహాసంగా ప్రారంభించారు. దాదాపు 500 మీటర్లు ఉన్న ఈ బ్రిడ్జి పైన ఒక విదేశీ లైటింగ్ లో అంటే దాదాపు 8 కోట్ల రూపాయలతో ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే జూన్ 2023 జూన్ 21వ తేదీన మాత్రం ఇప్పుడు గంగుల కమలాకర్, అదేవిధంగా కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ బ్రిడ్జి తర్వాత కొన్ని రోజుల వరకు కూడా ఇక్కడ వీకెండ్ మస్తీ పేరుతో కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టారు. అంటే అప్పుడు చాలా మంది ఈ కరీంనగర్ బ్రిడ్జి అందాలను చూడడానికి కూడా చాలా మంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ సెల్ఫీలు తీసుకున్నారు. ఇక్కడ చాలా మంది వీకెండ్ లో ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్ కూడా కనబడింది. కానీ దైనందిన కాలంలో ఒక సంవత్సరం తర్వాత మాత్రం ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం మొత్తం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఈ లైట్లు 8,000 కోట్ల రూపాయలతో చేపట్టిన లైట్లు ఇప్పటి వరకు వెలగపోవడం చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ప్రజల పన్నులతో, ప్రజలు కట్టే ట్యాక్సీలతో మాత్రమే గవర్నమెంట్ రన్ అవుతుంది. అలాంటి గవర్నమెంట్లు సరే బీఆర్ఎస్ సాయంలో ఈ చేపట్టిన బ్రిడ్జి ఎందుకు శిథిలావస్థకు చేరుకుంది? సరే మీరు అధికారంలోకి వచ్చారు కదా, 224 రూపాయలు ఇంట్లోకి వెళ్ళి మీ జేబులోకి వెళ్ళి పెట్టుకున్న పైసలు కాదు, కానీ ప్రజల పన్నుతో కట్టిన ఈ డబ్బులను వృధాగా చేస్తున్నారని కూడా ఇప్పుడు ప్రజలు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దారిని గుండా ఇటు హైదరాబాద్, ఇటు వరంగల్ నుంచి వెళ్ళి, మంచిర్యాల నుంచి వెళ్ళి, ఇటు జగిత్యాల నుంచి వెళ్ళి కూడా చాలా వాహనాలు ఇటు వరంగల్కు ఇదే దారి గుండా వెళ్తున్నాయి. అంటే చాలా ఈ రాత్రి సమయంలో ఈ బ్రిడ్జి గుండా వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జి మొత్తం కూడా చీకటిమయం కావడంతో వచ్చిపోయే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాత్రి సమయంలో ఇది ఒక మందుబాబులకు అడ్డాగా మారింది. ఈ మొత్తం లైట్లు వెలగపోవడంతో ఇక్కడ మందుబాబులు అడ్డాగా వేస్తున్నారు. ఈ దారి గుండా మహిళలు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ముజాఫిర్ హుస్సేన్ ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. చెప్పండి, ఇది బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు దాదాపు 2023 సంవత్సరంలో 224 కోట్ల రూపాయలతో. సో అలాంటి బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బ్రిడ్జి నిర్మాణం మరమ్మతులు చేపట్టాలి కదా, ఎందుకు విఫలమవుతున్నారంటారు? వాస్తవంగా చిత్తశుద్ధి అని ఉండాలి. ప్రజాధనం అనేది ప్రజలకు సంబంధించిన ధనం. ఇది వాళ్ళు ఏంటంటే అది ఫస్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఇందాక మీరు చెప్పినట్టు 187 కోట్లతో అంచనా వ్యయంతో ఫస్ట్ ప్రారంభించారు దీని విషయంలో 187 crores. దాని తర్వాత ఇది పూర్తయ్యే వరకు 224 కోట్ల రూపాయలు ప్రజాధనం. అసొంటప్పుడు ఇది ప్రజాధనం అనేది సరే పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ ఒక హబ్గా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఈ కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభించిన కొన్ని రోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున నగర ప్రజలు కూడా చాలా సంతోషించడం జరిగింది. కానీ ఆ సంతోషం కొద్ది రోజులే ఉన్నది. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఈ బ్రిడ్జ్ మీద తాగుబోతులకు అడ్డగా మారింది. వాహనాలు ఏదైతే వెళ్తున్నాయి ఇప్పుడు ఈ రోడ్డు మీద చూడండి, ఇనుప చువ్వలు బయటికి వచ్చినాయి. ఈ రోడ్డు మీద ఇనుప చువ్వలు బయటికి వచ్చి అనేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. పూల కుండీలు కూడా ఎక్కడికక్కడ ఉండిపోయినాయి. రాత్రి వెళ్తురు అసలు ఉండడం లేదు.
అందులో పాటు ఇంకోటి ఏంటంటే ఏదైతే ఇప్పుడు మనం హఠాసాగా ప్రారంభించి కొన్ని వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసినాం అనేది ప్రజలకు తెలిసిపోయింది. కానీ ఇప్పటికైనా కూడా గత ప్రభుత్వం చేసిన తప్పును మరి ఈ ప్రభుత్వం అయినా సరిదిద్దుకుంటుంది అనే ఉద్దేశంతో మరి అక్కడ రోడ్ కొంచెం దీన్ని సరి చేస్తారా అనే నమ్మకం ఉండి ఇప్పుడు ప్రజలు కూడా కనీసం ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఇది నిరుపయోగంగా ఉన్నది, రాత్రిపూట చీకటి ఉండడం వల్ల ఇక్కడ వేరే అసాంఘిక కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. అంతో పాటు ముఖ్యంగా ఇంకా ఇది డౌన్లలో పోయిన తర్వాత అక్కడ చౌరస్తాలో ఇప్పటికీ దాదాపు 8 నుంచి 9 మంది చనిపోవడం జరిగింది, అనేక మంది గాయాల పాలు జరిగింది. అక్కడ మొత్తం గుంతలమయం అయ్యి ఆ రౌండ్ సర్కిల్లో, ఆ సర్కిల్ అంటేనే డేంజర్ సర్కిల్, రాజీవ్రావు గారి డేంజర్ సర్కిల్ అని ఇప్పటికీ మీ సుమన్ టీవీ ద్వారా కూడా ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఈ 224 కోట్లు ప్రజాధనం ఇప్పుడు వృధా అయింది. దీనికి మరి కనీసం మళ్ళీ ప్రజలకు ఉపయోగపడంగా చేయాలి అనే ఉద్దేశం ఇప్పటి ఉన్న ప్రభుత్వం చేస్తే బాగుంటుందని ప్రజలందరూ మనం అనుకుంటున్నాము. త్వరగా దీని మీద అత్యంత త్వరగా, లేకపోతే ఇప్పుడు చాలా మంది చనిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రజలకు ప్రాణహాని కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాత్రిపూట దొంగలు కూడా అనే చెప్పి చాలా మంది ఇప్పటికీ 2-3 సార్లు వార్తలు కూడా రావడం జరిగింది. దీంతో పాటు అనేక వేరే కార్యక్రమాలు అంటే ఇప్పుడు మనం చూసే పర్యాటక రంగం అంటే పర్యాటక రంగం లెక్క దీన్ని అభివృద్ధి చేయాలి, దీన్ని ఉపయోగకరంగా తీసుకురావాలి. మరి దీనికి మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఎన్ని కోట్లు వెచ్చిస్తుంది? గత ప్రభుత్వం సంబంధించి ఎంక్వైరీ కమిషన్ వేయాలి దీని మీద. ఈ 224 కోట్లు అనేది ప్రజాధనం ఇప్పుడు ఇది మురిగిపోయింది అని అనుకుంటారు పబ్లిక్. ఎందుకంటే ఈ 224 అనేది ఇప్పుడైతే 224 కోట్లు అంటే మాలు ముచ్చట కాదు. ఇప్పుడు వాస్తవంగా ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళ జేబులోకి వెళ్ళి ఇచ్చిన డబ్బులు కాదు. ప్రజలు కట్టిన ట్యాక్సీలతో, పన్నులతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. సార్, ప్రభుత్వం మారిన తర్వాత కూడా సో దీన్ని బాగు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికైనా చిత్తశుద్ధి ఉండాలి కదా. ఎందుకు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు? అంటే ఆ ప్రభుత్వం చేసిన కట్టడాలను మేమెందుకు పట్టించుకుంటామని ఆయన ఒక నానుడన్నట్ట. ఇది మీరు అన్నట్టు వాస్తవమే. ఇప్పుడు ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది మనం ఎందుకు అనే ఒక నానుడు ఉండొచ్చు, మేబీ ఇది కూడా ఉండే రావడం వల్ల కూడా ఇది లేట్ అవుతుంది. కనీసం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు దగ్గర ఇప్పుడు 2 years అయిపోయింది, 2 సంవత్సరాలలో. ఇప్పుడు చాలా మంది పర్యాటకులు ఇక్కడ రావడానికి భయపడుతున్నారు. రాత్రిపూట ఒకప్పుడు ఇది ప్రారంభించినప్పుడు కొన్ని రోజుల వరకు అయితే ఇది చాలా ఒక పర్యాటక హబ్గా మారింది. హైదరాబాద్ తర్వాత పెద్ద హబ్గా మారి ప్రజాధనం ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనం ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక బ్యాంక్ వెళ్ళి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు తీసుకోవాలంటే అతను చెప్పులు అరిగేలాగా తిప్పుతారు. ఒక వ్యాపారి ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందామంటే, ఒక నిరుద్యోగి వాస్తవంగా చెప్పాలంటే 2 లక్షలు లోన్ తీసుకోవాలన్నా, ఇక్కడ ఏదన్నా ప్రభుత్వ సంక్షేమం సంబంధించిన పథకాలన్నా కూడా దానికి 1.25 లక్ష ఉంటాయి. కానీ ఈ 224 కోట్లు మరి ప్రజాధనమే కదా. ఈ 224 కోట్లు ఇట్లా ఆల్రెడీ మొత్తం ఇక్కడే ఖరాబ్ అయిపోయింది. ఏడుకాడికి ప్రజలకు అందుబాటులో లేకపోయింది. మరి ఈ పర్యాటకంగా మరి అభివృద్ధి చెందుతుందా లేదా? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈ 2 సంవత్సరాలలో కూడా కనీసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని ముఖ్యంగా నేను కోరేది ఒక్కటే, దీన్ని పర్యాటక రంగానికి ఈ ప్రజాధనం ఏదైతే వృధా అయిందో దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి దాన్ని ఎవరైతే దీనికి డబ్బులు ఎవరైతే ఏ నాయకులు అయితే దీన్ని అనుకున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తూ ఈ పర్యాటక రంగాన్ని ఇంకా మరి వీళ్ళ అమౌంట్ ఎంత పెడతారో తెలియదు కానీ దీన్ని అభివృద్ధి చేసి మళ్ళీ మన కరీంనగర్కి ఒక సుందరవంతంగా ఏదైతే ఉన్నదో ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఒక సామాజిక కార్యకర్తగా నేను కోరుతున్నాను. ఇప్పుడు దాదాపు ఈ 500 మీటర్లు ఉన్న బ్రిడ్జి నిర్మాణం పైన లైటింగ్ కి అంటే విదేశీ తరహాలలో లైటింగ్ 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాస్తవంగా అప్పుడు కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆ లైటింగ్, ఆ వీకెండ్ పార్టీలు పెట్టడంతో మాత్రం ఇక్కడ చాలా మంది ప్రజలు కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ సెల్ఫీలు తీసుకునే పరిస్థితి ఉంది. సో ఇంత శిథిలావస్థకు చేరుకుంది. సరే, ప్రభుత్వం పదవి కాలం అయిపోయింది, మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. సో ఈ ప్రభుత్వమైనా ఈ యొక్క కరీంనగర్ కు ఐకాన్గా ఉన్న బ్రిడ్జిని పట్టించుకోవాలి కదా, ఎందుకు ఇలా చేస్తుంది? గత ప్రభుత్వంలో ఏదో చేసిందని చెప్పేసి మేము దాన్ని ఆపేస్తాము, ఇప్పుడు మేము చేయము అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదండి. ఏదైనా స్మార్ట్ సిటీలో భాగంగా అన్ని పనులు పూర్తి చేయాలని సుమారు 8 కోట్ల ఖర్చుతో ఈ లైటింగ్, డైనమిక్ లైటింగ్ తోని చేద్దామని చెప్పేసి అప్పుడు చేశారు. కానీ 3 years అవుతుంది, శిథిలావస్థకు చేరింది. లైటింగ్ అసలు రోడ్డు కూడా రోడ్డు మొత్తం మరమ్మతులకు గురవుతుందండి. అసలు రోడే కనిపించలేదు, మొత్తం రోడ్ అంతా పోయింది. మళ్ళీ ఇక్కడ కిందికి డౌన్ లో దిగితే ఈ టర్నింగ్ అనేది అది కూడా డేంజర్ పాయింట్ అండి. అక్కడ చాలా మంది పడుతున్నారు, రీసెంట్ గా చాలా మంది యాక్సిడెంట్స్ అయినాయి. ఆ రోడ్ మొత్తం ఖరాబ్ అవుతుందండి. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. నాది నీది అని కాకుండా అందరిది అనే భావనలో ఉండాలి. వీళ్ళు ప్రభుత్వాలు కూడా అందరిది అనే భావనలో దీన్ని పట్టించుకోవాలి. అంతేగాని నువ్వు చేసింది నేను చేసింది అట్లా కాకుండా ఇది ప్రజల ప్రభుత్వం. ఇది నీ కాంగ్రెస్ కాదు, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. మేము ఎన్నుకున్న ప్రభుత్వం. సో మీరు చేయాల్సిన పని మీరు చేయండి అంతే. మేము ఎన్నుకునేది మీరు పని చేయడానికి మేము ఎన్నుకున్నాం. అంతేగాని మేము ఏదో మీరు వేరే గవర్నమెంట్ అని కాకుండా మీరు ఖచ్చితంగా పని చేయాలని మేము కోరుకుంటున్నాం అండి. సో చూసారా, మొత్తానికైతే ఇది ఇక్కడ చూసినట్లయితే
ఈ బ్రిడ్జి మీద నుంచి చూస్తే మానేరు రివర్ ఫ్రంట్ పైన ఈ బ్రిడ్జి కట్టారు. ఈ బ్రిడ్జి మీద చూస్తే అక్కడ లోయర్ మానేరు డ్యామ్ కూడా కనబడుతుంది. అంటే ఈ విజన్ ఇట్లా ఎంత చాలా బాగుందంటే ఒక అద్భుతంగా ఉంది. వాస్తవంగా ఇది ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఇక్కడికి చాలా మంది కరీంనగర్ నుండే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ సెల్ఫీలు తీసుకున్నారు. కుటుంబంతో సహా వీకెండ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ కుటుంబంతో సహా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఈ బ్రిడ్జి మాత్రం శిథిలావస్థకు చేరుతుంది. ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఈ బ్రిడ్జిని మరమ్మతులు చేపించి ఈ లైటింగ్ సిస్టమ్ను మరలా చేపించి ఖచ్చితంగా ఒక కరీంనగర్ కు ఒక పూర్వ వైభవం తీసుకురావాలని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కాంట్రాక్టర్ పని చేశాడు, ప్రభుత్వానికి అప్పగించాడు అంతే తప్ప మాత్రం ఇక్కడ ఇప్పటికీ రోడ్డు పైన ఈ బ్రిడ్జి పైన దాదాపు ఇప్పటికీ 4-5 టైమ్స్ రోడ్లు వేశారు. కానీ ఆ రోడ్డు నిలవకపోవడంతో ఎక్కడి రోడ్డు అక్కడనే లేచిపోయింది. దీంతో అక్కడ ఉన్న సలాకలు కూడా తేలుతున్న పరిస్థితి నెలకొంది. ఒక సలాకలు గనక ఈ రోడ్డు మీద వచ్చే వాహనాలకు ఆ టైర్లకు గనక గుచ్చుకుంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఈ అధికారులు కానీ ఈ ప్రజా ప్రతినిధులు కానీ ఎలక్షన్ లో మేము ఆ హామీలు ఇస్తాం ఈ హామీలు ఇస్తామని కాకుండా ప్రభుత్వం ఏదైనా మంచిదే, ప్రభుత్వం మీ ఇంట్లోకి వెళ్ళి కడతలేరు, మీ జేబులోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలే. ప్రజలు కట్టిన పన్నులతో ప్రజలు కట్టే ట్యాక్సీలతో మాత్రమే గవర్నమెంట్ నడుపుతున్నారు. ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాలు కానీ రోడ్లు కానీ చేస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే కానీ ఇలాంటి ఏవైతే కరీంనగర్ కు అందాన్ని సుందరీకరణను తీసుకొచ్చే ఏవైతే బ్రిడ్జిలు కానీ ఏవైతే ఐకాన్ పరిసరాలు ఉంటాయో వాటిని ఖచ్చితంగా అందంగా సుందరీకరించాలని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. చూడండి, వాస్తవంగా ఈ బ్రిడ్జి పైన 4 లైన్స్ వేశారు. కానీ ఒక సైడ్ మొత్తం కూడా అది ఆ రోడ్డు మొత్తం చెదిరిపోవడంతో మాత్రం ఆ రోడ్డును అక్కడనే నిలిపివేశారు. దీంతో ఒకే దారి గుండా ఇటు రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అంటే చాలా మంది ప్రయాణికులు మాత్రం ఈ నరక యాతన ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒకే దారి గుండా ఈ రాకపోకలు సాగడంతో మాత్రం ఇటు వరంగల్ నుంచి వెళ్ళి అదేవిధంగా ఇటు మంచిర్యాల గోదావరికని ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఈ దారి గుండా వెళ్ళడంతో మాత్రం చాలా మంది ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ప్రయాణికులు కూడా ఈ విధంగా ప్రయాణం చేస్తుంటారు. సార్ అతన్ని అడుగుదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు? నేను ఇంతకుముందే కన్మార్ నుంచి ఇటు మా విలేజ్కి వెళ్తున్నాను. ఏ విలేజ్? మా గట్టు దూనపల్లి. అంటే ఇదే దారి గుండా మీరు కరీంనగర్ దుద్దరపల్లి వెళ్తుంటారు జరుగుతుంది. సో అంటే రాత్రిలో లైట్లు వెలుగుతున్నాయి ఇక్కడ నైట్ అయితే లైట్లు అయితే ఉంటలేవు. ఇక్కడ కొంచెం ఈ రోడ్ కూడా బాగాలేదు, కొంచెం నీట్ గా లేదు రోడ్. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాత్రి సమయంలో? లైట్లు అయితే లేవు ఇక్కడ, లైట్లు అయితే లేవు. నైట్ విజన్ కరెక్ట్ లేదు. లైట్ చాలా ఇబ్బంది పడుతురా? ఇక అంతే కదా, నా లైట్ లేకపోతే ఇబ్బందే కదా. మాది జమ్మికుంట మండల్. నైట్ టైంలో ఈ రూట్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ లైట్లు ఒకప్పుడు వచ్చేటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు రావట్లేదు. మళ్ళీ ఒకటే వే పనిచేస్తుంది. ఈ వేలో లారీలు బాగా ప్రయాణించడం వల్ల రాకపోకలకు బైక్ పైన రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు ప్రతిరోజు కరీంనగర్కి వస్తుంటారా? ఎప్పుడెప్పుడు వస్తుంటారు? అప్పుడప్పుడు వస్తాం. మా పిల్లలు ఇక్కడ హాస్టల్లో చదువుతారు. ఓ 15 days 1 month ఒకసారి వస్తాం. ఈవినింగ్ పూట రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా లేడీస్ తో రావాలంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. లారీలు 2 ఓటాకి వేసి ఉన్నప్పుడు ఇట్లా రావాలంటే బైక్ల పైన చాలా ఇబ్బందిగా ఉంది. సో చూసారా, మొత్తానికైతే ఇటు జమ్మికుంట అదే విధంగా హుజురాబాద్ వరంగల్ నుంచి వచ్చే ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఈ రోడ్డు గుండా వద్దామంటే చాలా భయం అవుతుంది. ఎందుకంటే లైట్లు సరిగా పనిచేస్తలేవు. ఈ ప్రాంతంలో రాత్రి అయితే తాగుబోతులకు అడ్డగా మారుతుంది. ఈ దారి గుండా మహిళలు ప్రయాణించాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈ లైట్లు వెలిగేలా చూడాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కార్తిక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.